అద్భుతమైన దైవ సందేశాన్ని విన్నా. దేవుడు తన సేవకుడిని గొప్పగా ఆశీర్వదించి విస్తారమైనటువంటి పరిచర్యలో బహుబలంగా నిలబెట్టునుగాక. అందించబడినటువంటి దైవ సందేశం మనందరి జీవితంలో, సంఘ జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేయుటకు డాక్టర్ పి దేవ్ మనోరాజ్ గారిని, సండే స్కూల్ సూపరింటెండెంట్ గారిని ముందుకు ఆహ్వానిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన సంగమా, మీకందరికీ కూడా సండే స్కూల్ విభాగం నుండి 107వ చర్చ్ డే సెలబ్రేషన్స్ యొక్క గ్రీటింగ్స్ మీకు తెలియజేస్తూ ఉన్నాను. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాలపై పరలోకంలో ఆసీనుడవై భూమిని నీ యొక్క పాదపీఠముగా చేసుకొని సమస్త సృష్టిని, నరులను సృజించి ఏకరీతిగా పరిపాలించుచున్న మా గొప్ప దేవ, యెహోవా కనుదృష్టి నరులపై సంచారం చేస్తూ ఉన్నది అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అవును తండ్రి, మీరు చూస్తున్న దేవుడవు, కాపాడుతున్న తండ్రివి, మా దేవుడవని నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడు అని మీరిచ్చిన గొప్ప అభయాన్ని బట్టి వందనాలయ్యా. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, ఆయనను స్వాస్థ్యముగా కలిగిన నరులు ధన్యులు అని మీరిచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మీరు మాకు చాలిన దేవుడవై ప్రతి విషయంలో ఆదరిస్తూ తండ్రి, మాకు పరలోకపు తండ్రిగా మా కుటుంబాలను ఆశీర్వదిస్తూ దీవిస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, చర్చ్ డే సెలబ్రేషన్స్లో 107వ సంఘ వార్షికోత్సవ పండుగ సందర్భంగా నీ సన్నిధిలో ఈ పరిశుద్ధ ఆదివారం నాడు మమ్మల్ని అందరినీ చేర్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహముగా తండ్రి, నీ ప్రియ బిడ్డలందరూ నీ యొక్క సన్నిధానంలో కూడుకొని ఏక మనస్సుతో, ఏక తాత్పర్యముతో నీ సన్నిధిని తండ్రి ప్రార్థించే భాగ్యం, నిన్ను ఆరాధించే భాగ్యం, నిన్ను చక్కటి దేవుడుగా నిన్ను మాకు స్వంతం చేసుకొని నాయన మా జీవితాలను మీ పాదాల దగ్గర ఉంచుకునే భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నీ పాదముల ఎదుట సాగిలపడుచు ఉన్నాం. మా అక్కరలను, అవసరతలను తీర్చాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అవును తండ్రి, చర్చ్ డే సందర్భంగా నాయన నీ యొక్క ఆలయంను ఒకసారి మేము పండుగగా ఆచరిస్తూ మీరు అలనాడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆరాధనా క్రమములు, ఈ నియమావళులు, కట్టుబడులు, పండుగలను మేము ఆచరిస్తూ మేము ముందుకు సాగుతూ ఉండగా అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, 107 సంవత్సరాలుగా ఈ యొక్క చర్చ్ లేక ఆలయము, సంఘము తండ్రి నీ ప్రియ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నది. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, బయట నిలువనేలా నీవు లోపలికి రమ్ము అని నీ యొక్క హక్కున చేర్చుకొని నా తండ్రి, ఈ సంఘం ఆనంద సమయాల్లో, కష్ట సమయాల్లో, శ్రమ దుఃఖ సమయాల్లో తండ్రి మమ్మల్ని ఆదరిస్తూ, పోషిస్తూ, కరుణిస్తూ, మాకు నెమ్మది దయచేస్తూ కాపాడుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిన సంఘ కాపరులు తండ్రి, మాకు ఇచ్చినటువంటి స్టాండింగ్ కమిటీ, ఇతర కమిటీలు, ఇతర విభాగాలు అన్నిటిని బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, మీరు సెలవిచ్చిన మాట, నా కనుదృష్టియు నా మనస్సును నిత్యము ఈ మందిరంపై ఉండును, నా యొక్క మహిమయు నా యొక్క తేజస్సును ఈ మహిమతో ఈ మందిరమును నింపేదనని మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నీ సన్నిధిలో మాకు సంపూర్ణ సంతోషం, రక్షణ, ఆనందం, నెమ్మది మాకు కలుగుతూ ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన రక్షక, హబక్కుకు ప్రవక్త గారు తెలియజేసిన మాటను, ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంవత్సరములు జరుగుతూ ఉండగా తండ్రి నీ కార్యమును నూతనపరచుము, సఫలపరచుము అని ఆయన చేసిన విజ్ఞాపన, ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును తండ్రి, మమ్మను కూడా మీరు నూతన బలముతో, నూతన విశ్వాసముతో, నూతన కృపల చేత మమ్మల్ని ఆశీర్వదించుము. అవును తండ్రి, మేమెంతో ఛాలెంజింగ్ టైమ్స్లో ఈ చేంజెస్ టైమ్స్లో మేము ఉంటున్నాం. నాయనా, మీ యొక్క కృప మాకు ఎంతగానో అవసరం. మీరు మమ్మల్ని బలపరచండి, ఉజ్జీవింపజేయండి, మా జీవితాలందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. ప్రియమైన తండ్రి, ఈ సమయంలో నాయన
నీ యొక్క దైవదాసుని ద్వారా గడచిన 2 దినముల నుండి శ్రీ మానోహ గారి ద్వారా మాకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కటి వాక్యం, గంభీరమైన వాక్యం, ఆధ్యాత్మిక వాక్యాలను బట్టి, సందేశాలను బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియకుమారుడు తండ్రి శ్రీ మనోహ గారిని, ఆయన కుటుంబాన్ని, ఆయన పరిచర్యను మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. ఉన్నతమైన పదవుల్లో వారు అధికారులుగా ఉంటూ ఆయన నీ కొరకు తమ సమయాన్ని వెచ్చిస్తూ నీ సేవలో ముందుకు సాగుతూ ఉండగా తండ్రి ఆ కుటుంబాన్ని కరుణించి దీవించాలని ప్రార్థిస్తున్నాం. ప్రియమైన రక్షక, ఈ సమయంలో మరి వారు అందించిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన సత్యం ఎంతో ఆశీర్వాదకరము, సంపూర్ణ అంగీకారమై ఉన్నదని బైబిల్ తెలియజేస్తున్నది. అవును తండ్రి, మేము కూడా తండ్రి జక్కయ్య గారి వలె మారు మనస్సును పొంది పాపక్షమాపణ హృదయాలతో నీ పాదముల దగ్గర రీడెడికేట్ చేసుకొని మేము ఈ కొత్త సంవత్సరంలో ఈ చర్చ్ డే నుంచి మేము మరి కొత్త సంవత్సరంలో ముందుకు సాగుతుండగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఒకసారి సంఘం అంతటిని మీరు ఆశీర్వదించి ప్రతి విభాగాన్ని దీవించి వృద్ధులను, పిల్లలను, పెద్దలను అందరినీ మీరు ఆశీర్వదించి తండ్రి దీవించమని మమ్మల్ని అందరినీ నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కానుకలు సమర్పిస్తూ పరిశుద్ధ దేవుని ఆరాధిస్తాం. మరి కృతజ్ఞత కానుకలు, ప్రత్యేక అర్పణలు దలిచినటువంటి ప్రియులు దయచేసి ముందుకు రండి, వచ్చి కానుకలు పెట్టెలు వేసి దేవుని మహిమపరచగలరు. ఈ సమయంలో మరి ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించటకు మన సంఘ క్వైర్ వారిని ముందుకు ఆహ్వానిస్తుంటున్నాను. పరిచారకురాండను ముందుకు ఆహ్వానిస్తుంటున్నాను. స్లోగా మీడియం, ఓకే. 1 2 3 4 2 4 స్టార్ట్ कर 1 2 3 4 2 4 నానా. హమే దేవుని గుడారము, హృదయమే దేవుని ఆలయము, మనసే దేవుని ఆసనము, ఆత్మే దేవుని నివాసము. దేహమే దేవుని గుడారము, హృదయమే దేవుని ఆలయము, మనసే దేవుని ఆసనము, ఆత్మే దేవుని నివాసము. ఓ సంగమా సౌభాగ్యమా, సర్వోన్నతుని సర్వాంగమా. ఓ సంగమా సౌభాగ్యమా, సర్వోన్నతుని సర్వాంగమా. చీల్చివేసి పాపపు తెరను, వేసి పాపపు తెరను, కన్నది నిన్నే
యేసు సిలువే కొన్నది నిన్నే, క్రీస్తు రక్తమే కన్నది నిన్నే. యేసు సిలువే కొన్నది నిన్నే, క్రీస్తు రక్తం. ఓ సంగమా సౌభాగ్యమా, సర్వోన్నతుని సర్వాంగమా. ఓ సంగమా సౌభాగ్యమా, సర్వోన్నతుని సర్వాంగమా. దేహమే దేవుని గుడారము, హృదయమే దేవుని ఆలయము, మనసే దేవుని ఆసనము, ఆత్మే దేవుని నివాసము. నీవుగాక లెక్కెవరు యేసుకు, క్రీస్తు లేక దిక్కెవరు నీకు. నీవుగాక లెక్కెవరు యేసుకు, క్రీస్తు లేక దిక్కెవరు నీకు. నీవు యేసులో తరిగి కరగాలి, క్రీస్తు నీలో పెరిగి ప్రబలాలి. నీవు క్రీస్తులో కరిగి కరగాలి, క్రీస్తు నీలో పెరిగి ప్రబలాలి. ఓ సంగమా సౌభాగ్యమా, సర్వోన్నతుని సర్వాంగమా. ఓ సంగమా సౌభాగ్యమా, సర్వోన్నతుని సర్వాంగమా. దేహమే దేవుని గుడారము, హృదయము దేవుని ఆలయము, మనసే దేవుని ఆసనము, ఆత్మే దేవుని నివాసము. దేహమే దేవుని గుడారము, హృదయమే దేవుని ఆలయము, మనసే దేవుని ఆసనము, ఆత్మే దేవుని నివాసము. ఓ సంగమా సౌభాగ్యమా, సర్వోన్నతుని సర్వాంగమా. ఓ సంగమా సౌభాగ్యమా, సర్వోన్నతుని సర్వాంగమా. వారిని అభినందిస్తుంటున్నా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం, వీరిని అభినందిస్తాం. క్వైర్ డిపార్ట్మెంట్ ఈజ్ అ క్రూషియల్ డిపార్ట్మెంట్ మన చర్చ్ మినిస్ట్రీస్లో. దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాం. కృతజ్ఞత కానుకలు, ప్రత్యేక అర్పణలు సమర్పించిన ప్రియులు ఉన్న చోటే లేచి నిల్చుంటే కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మహోన్నతుడా, ఘనదేవానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా. ఈ చక్కని ఉదయకాల సమయాన కృతజ్ఞతతో ఆనందంతో నేను మీ బిడ్డలు తీసుకుని వచ్చినటువంటి ఈ అర్పణను బట్టి వందనాలు, ప్రత్యేక కానుకలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నా. ఈ బిడ్డలను గొప్పగా దీవించి ఏ ఏ కార్యాలైతే ఈ బిడ్డల పట్ల మీరు చేస్తూ ఉన్నారు, ఏ ఏ విషయాలను బట్టి మీ యొక్క మంచితనాన్ని బయలుపరుచుకున్నారు, వాటన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నా. విస్తారమైన మీ దీవెనలు బిడ్డలపైన కుమ్మరించండి ప్రభా. మీ యొక్క వాక్యం చేత బలపరచబడుతూ సంఘానికి, సమాజానికి అద్భుతమైన పాత్రలుగా నిలబట్టకు సహాయం చేయమని ఈ గివింగ్ అండ్ ద గిఫ్ట్ను మీ రాజ్య విస్తరణ. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రములు తండ్రి. సమస్తమునకు ఆధారభూతుడు ఒక తండ్రి, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. 107 సంవత్సరములుగా సంఘాన్ని కాచి కాపాడుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. సంఘంలోని ప్రతి కార్యక్రమాన్ని నడిపిస్తున్నావు.
నాయన మీరు రాకడ పర్యంతం ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని వేడుకొంచున్నాం. నాయన సంఘ సరిహద్దులను విస్తరింపజేసినందుకు కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. సంఘము నాయన అనుబంధ సంఘాలను కలిగి ఉండుటకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయన మరి సువార్త వినబడని చోట అనేకంగా మరి సంఘాలను కట్టుటకు సంఘానికి ఆధిక్యతనియండి తండ్రి. మీకు స్తోత్రము, వందనములు చెల్లిస్తున్నాం. సంఘ కాపరులుగా నైనా ఈ సంఘంలో పనిచేసిన ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. మీకు స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం గొప్ప తండ్రి. చెప్పబడిన వాక్యమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నశించిన దానిని వెదకి రక్షించడానికి నైనా మరి ఆ మార్గము గుండా మరి జగ్గయ్యను రక్షించడానికే మీరు వచ్చి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు. మరి సమరయ స్త్రీని రక్షించడానికే మరి ఆ బావి దగ్గరికి మీరు వెళ్ళి ఉన్నారని నాయన మేము నమ్ముతున్నాం దేవా. మా హృదయాలలో మా జీవితాలలో నాయన నశించినది ఏదైనా ఉంటే మమ్మల్ని కూడా రక్షించమని వేడుకుంటున్నాం. మా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి వృద్ధులను దీవించండి తండ్రి. మీకే స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాం గొప్ప తండ్రి. జరుగుతున్న ప్రతి పరిచర్యని మీరు దీవించండి. ఆయా శాఖల ద్వారా జరుగుతున్న పరిచర్యనంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకే స్తుతి స్తోత్రం వందనములు చెల్లిస్తున్నాం గొప్ప తండ్రి. సేకరించబడిన కానుకలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మరి అవి రాజ్యవ్యాప్తి నిమిత్తమై నైనా సంఘ అవసరాలతో నిమిత్తమై నైనా సువార్త పరిచర్య నిమిత్తమై వాడబడుటకు మీ కృప దయచేయండి తండ్రి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకే స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఈ 3 రోజులంటే జరుగుతున్న ఈ యొక్క కూడికలను మీరు దీవించినందుకు వందనాలు. మరి మీరు ఈ రోజంతా జరగనైనా మరి జరగవలసిన ప్రతి కార్యక్రమంలో మీరుండి నడిపించండి తండ్రి. అనేకులు రక్షింపబడి నాయన మీ యొక్క రాజ్యాన్ని వారసులకు సహాయం దయచేయమని వేడుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామముననే ప్రార్థించి స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం గొప్ప తండ్రి. ఆమేన్. చర్చ్ డే సెక్రటరీ గారు శ్రీ బొరుసు జయకుమార్ గారు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు వందన సమర్పణ చేయక పూర్వం మరి ఈ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఎవరైనా ఫస్ట్ టైం ఇక్కడ ఆరాధనలో పాల్గొంటా అంటే వీ వాంట్ టు వెల్కమ్ యూ. మీ కుడి హస్తం ఎత్తి చూపిస్తే వీ వాంట్ టు వెల్కమ్. ఫస్ట్ టైం ఆరాధనలో ఎవరైనా ఫస్ట్ టైం వచ్చి పాల్గొంటా ఉంటే ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ విజిటర్, ఒకవేళ విజిట్ చేస్తున్నా మీ కుడి హస్తం ఎత్తి చూపించినా వీ విల్ రికగ్నైజ్ యూ వేర్ ఎవర్ యు ఆర్. బయటైతే తెలియట్లేదు. ఇఫ్ యు ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం, ఒకవేళ వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఒకవేళ విజిట్ చేసి మళ్ళీ వెళ్తా ఉన్నా కూడా ఇఫ్ యు ఆర్ హియర్ విత్ యువర్ ఫ్యామిలీస్ వీ వాంట్ టు వెల్కమ్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఒకవేళ ఫస్ట్ టైం వస్తున్నటువంటి ప్రియులకు ఒక 2 విషయాలు. ఎవ్రీ సండే వర్షిప్ సర్వీసెస్ 7 o'clock ఒకటి ఉంటుంది, 10 o'clock ఆరాధన ఉంటుంది, తెలుగులో ఉంటాయి. దయచేసి రండి, వచ్చి ఆశీర్వదించబడండి, కలిసి దేవుని ఆరాధిస్తాం. సాయంత్రం 7 o'clock ఈవెన్ ఇంగ్లీష్ సర్వీస్ కూడా ఉంటుంది. దయచేసి ఈ విషయాలు గమనించండి. అనేకమైన పరిచర్యలు పాల్గొని ఆశీర్వదింపబడవలసిందిగా మరి మేము మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియులరా, మరి ఈ సమయంలో మరి చర్చ్ డే కమిటీ సెక్రటరీ గారిని వందన సమర్పణ కొరకై వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 107వ సంఘ వార్షికోత్సవం ఈ మాసం 5వ తారీఖు నుంచి ఈ రోజు వరకు గంభీరంగా దేవుని మహిమార్థమై ఈ యొక్క కార్యక్రమాలన్నీ సజావుగా జరిగినందుకు దేనికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మీ యొక్క అనుదిన ప్రార్థన వల్ల ఈ యొక్క కార్యక్రమాలన్నీ సజావుగా జరిగాయి. అందుని బట్టి కూడా నేను వందనస్తులై ఉన్నాను. మొట్టమొదటగా ఈ యొక్క చర్చ్ డే స్పీకర్ కోసం మేము అరేంజ్ చేయాలనుకున్నప్పుడు
నేను రాకుడ్ సంఘానికి, చర్చిల సంఘానికి నేను వెళ్ళడం జరిగింది. అందులో వాక్య పరిచర్య చేస్తున్నటువంటి మేడుకొండ మనోహర్ గారు అక్కడ వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు శ్రద్ధగా విని నేను అనుకున్నాను, ఈ యొక్క స్పీకర్ గారు మన సంఘంలో వాడబడితే చాలా బాగుంటుంది నేను మనసులో అనుకున్నాను. దేవుని యొక్క తలంపు, ఈ యొక్క అవకాశం నాకు వచ్చింది. ఈ యొక్క చర్చిల సందర్భంగా నాకు వచ్చినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క స్పీకర్ గారిని మేము అడిగినప్పుడు, చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కిరణ్కి ఫోన్ చేసి అడగడం జరిగింది. మా కిరణ్ అడిగి నా యొక్క డేట్స్ ఖాళీగా ఉన్నాయి, వస్తాడు అని అన్నాడు. అయితే మా స్పీకర్ గారు నిర్విఘ్నంగా ఒక 5 మెసేజెస్ ఆయనకి ఇచ్చాం. 5 కాదు 10 మెసేజ్ కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాడు. థ్యాంక్ యూ. ఫస్ట్ రోజు యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయనకు కృప నిరంతరముండును గాక. సెకండ్ సెక్షన్లో అరణ్య అనుభవం. థర్డ్ సెక్షన్ తగ్గింపు కలిగి ఉండాలా సంఘములో. ఈరోజు రియాక్షన్ అది. ఇవన్నీ కూడా చాలా ఉత్తేజభరితమైనటువంటి వాక్యాలు, సందేశాలు మనం విన్నాం. ఎంతమంది అయితే రెస్పాన్స్ అయినా మాకైతే తెలియదు, కానీ మేమైతే ఈ యొక్క విషయంలో చాలా నిమగ్నమై ప్రతి ఒక్క విషయంలో కూడా మేము చాలా శ్రద్ధ తీసుకొని ఉన్నాం. ఇంత ఓపికగా మీరు విన్నందుకు మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు 5వ తరగతి నుంచి జరిగినాయి. అందులో స్పోర్ట్స్ ఈవెంట్స్లో స్పోర్ట్స్ సలహాలు ఇచ్చినటువంటి పి విజయ్ కుమార్ గారికి, పాల్ సుధాకర్ గారికి, డి సుధీర్ గారికి, స్పోర్ట్స్లో మమ్మల్ని ఎంతో సహాయపడిన వాళ్ళందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఒక్క విషయంలో పాస్టర్స్ కూడా మాకు చేదోడు వాదోడుగుండి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా స్టాండింగ్ కమిటీ వారికి కూడా మా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాలు సెక్షన్స్, అలాగే ఈ యొక్క లైటింగ్ విషయంలో వారికి, తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆరాధన అయిపోయిన తర్వాత ప్రభు సంస్కారాధన ఉంటుంది. అలాగనే సాయంత్రం కూడా బహిరంగ కూడిక ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుచున్నాం. అయితే సమయానికి 7 గంటలకు మేము స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరందరూ స్పందించవలసిందిగా కోరుచున్నాం. అలాగనే సాయంత్రం 4:30 గంటలకు శ్రీశ్వ వారి కార్యక్రమం ఉంటుంది. అధ్యక్షులుగా పి విజయ్ కుమార్ గారు, దైవ సందేశం అందించడానికి డి ప్రభుదాస్ గారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ సెక్షన్లో సండే స్కూల్ వారి కార్యక్రమం జరిగిందండి. అధ్యక్షులుగా డాక్టర్ పి ఎలిజబెత్ షైనా, దైవ సందేశం అందించడానికి ఎస్ లిడియా సునీత గారు. వీరి ఇరువురికి కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు భాగస్థులై 107వ సంఘ వార్షికంలో పండగ వాతావరణంలో మనమందరం పాలు పంచుకున్నందుకు మీ అందరికీ వందనాలు చేస్తూ, ప్రతి ఒక్కరికి వందనాలండి. పేరు పేరున చెప్పాలంటే టైం సరిపోదు. థ్యాంక్ యూ, వనరాలు. థ్యాంక్ యూ. సంఘ ప్రకటనలు విందా మన సంఘ సెక్రటరీ శ్రీ ములకల జాన్ విల్సన్ గారిని ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సంగమా, మొదటిగా ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ, అదేవిధంగా ఆరాధన ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న అందరికీ కూడా మరొకసారి సంఘ స్టాండింగ్ కమిటీ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా సంఘం అంతటికీ కూడా 107వ చర్చ్ డే శుభాకాంక్షలు మరి సంఘ స్టాండింగ్ కమిటీ పక్షాన తెలియజేస్తున్నాం. ఎంతో
చాలా సంతోషకరం. ఎందుకంటే మీరు బయట లోపల కూర్చున్న వాళ్ళకు బయట యొక్క ప్రెజెన్స్ తెలియదు. చుట్టూ నిండిపోయినారు. ఒక క్రిస్మస్, ఒక ఈస్టర్, గుడ్ ఫ్రైడే లాంటి మరి కాంగ్రిగేషన్ వచ్చింది. మరి దాన్ని బట్టి మరి సంఘస్థులు అందరిని కూడా అభినందిస్తున్నాను. నేటి మరి చర్చ్ డే స్పీకర్గా మన మధ్యలో ఉన్నటువంటి మేడికొండ మనోహర్ గారు, మరి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గారు, వీరెవరో కాదు, మన సంఘంలో చిన్ననాటి నుండి మరి సండే స్కూల్లో మరి ఆధ్యాత్మికమైనటువంటి మరి స్పిరిచువల్ సీడ్స్ చేసినటువంటి మన సండే స్కూల్ స్టూడెంట్ కేజీఆర్ మనోహర్ గారి యొక్క భర్త గారు, మరి ముఖ్యంగా మరి యొక్క భారభరితమైనటువంటి వాక్యాలు చెప్తున్నటువంటి మేడికొండ మనోహర్ గారిని మరోసారి సంఘ స్టాండింగ్ పక్షంన మన సంఘ పక్షంన అభినందిస్తాం. ఎందుకంటే ఇప్పుడే బయట ఒక యవనస్తుడు వచ్చి చెప్పాడు, అంకుల్ స్పీకర్ గారు 11:20 మైక్ తీసుకున్నారు, 1 గంట వరకు అసలు కదలలేదు, అంటే 1:40 వాక్యం చెప్పినారు, ఎవ్వరు కూడా కదలలేదంట. మామూలుగా మన బ్యాప్టిస్ట్ కల్చర్లో ఒక అర్ధ గంట 45 మినిట్స్ అయితే ఇట్లా 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 నుసులుతాం, చిన్నగా బయటికి పోతాం, జారుకుంటాం, టీ తాగొస్తాం, ఏమేమో చేస్తుంటాం. కానీ ఒక్కరు కూడా కదలలేదంటే మరి వాక్యం పట్ల మరి ఎంత ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ మనకు ఫీడ్ ఇచ్చినారని చాలా సంతోషిస్తూ, సార్ వన్స్ అగైన్ మన సంఘ పక్షాన్ని మీకు వందనం తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నతమైనటువంటి ఈ యొక్క మరి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి స్పిరిచువల్గా మరి ఇంత నడిపిస్తున్నటువంటి విధానం బట్టి మరి ఇప్పుడు భార్యాభర్తలకు వందనం తెలియజేస్తూ, వీరెవరో గారు మన పెద్దలు శ్రీ ఆనందరావు గారి యొక్క సార్ యొక్క అల్లుడు. అంతేకాకుండా ఈరోజు ఖచ్చితంగా మనము వాక్యంలో చెప్పినట్లు ఒక 3 రోజుల నుండి కూడా మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాం. మన అక్రమం దొర గురించి, స్టాంటన్ దొర గురించి ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి బద్దలం. ఇంతగానో మన కుటుంబాలు ఆశ్రయింపబడడానికి ఆధ్యాత్మికంగా, ఎడ్యుకేషన్ పరంగా, స్పిరిచువల్గా మరి వారు ఇచ్చినటువంటి ఈ యొక్క ద్రాతృత్వాన్ని బట్టి మరోసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ సంఘ ప్రకటనలోని గమనిస్తాం. ఈ ఆరాధన వెంటనే ప్రభు సంస్కారాన్ని సిద్ధపడి వచ్చిన వారందరూ కూడా పాల్గొనమన్నవి. ఈరోజు ఈ సాయంకాలము మరి ధ్యాన ఆరాధన కార్యక్రమం, ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమం ఉండదు. మెన్స్ ఫెలోషిప్ వారి యొక్క ప్రకటన సోమవారం సాయంకాలము 6:30 జరగబోయే మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమంలో బ్రదర్ ఆర్ ప్రకాష్ రాజారావు గారు, మెన్స్ ఫెలోషిప్ చైర్మన్ గారు వాక్య పరిచయం చేయుదురు. శిల సమాజం వారి యొక్క ప్రకటన క్రీస్తునందు ప్రేమైన అమలారా 16/9/2020 తేదీ మంగళవారం సాయంకాలం 5:30 శిలకు కీర్తనల గ్రంథం 1 నుండి 15 వరకు బైబిల్ క్విజ్ జరుగును. ఆ క్విజ్ను వర్కింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీమతి శిరీష పద్మనాభుడు గారు జరిగించారు. కావున శిలందరూ శిల కీర్తనలు 1 నుండి 15 వరకు సిద్ధపడి సకాలం రావాల్సిందిగా మనం చేయించినాము. ఇట్లు క్రీస్తు సేవలో ప్రోగ్రాం కమిటీ వారు. బుధవారం విధంగా బైబిల్ స్టడీ కార్యక్రమం, గురువారము సాయంకాలం 4:30 నుండి 6:30 వరకు కోల్స్ క్లినిక్ అందుబాటులో ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 నుండి 3 వరకు ప్రార్థనా సమావేశ కూడిక ఉంటుంది. శనివారం క్వైర్ ప్రాక్టీస్, ఆదివారం సండే స్కూల్ కార్యక్రమం లేదా విధంగా జరుగును. అదేవిధంగా మన సంఘాన్ని ప్రేమించి వెంకటేష్ మరియు పద్మావతి గారు దేవుడు వారికి చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ 1000 రూపాయలు కానుకగా ఇచ్చారు. వీరు మరి సంఘంలో వచ్చి వారి యొక్క కుటుంబం పట్ల, పిల్లలకు ఉన్నటువంటి అనారోగ్యం పట్ల ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు స్వస్థపరిచారని సాక్ష్యం చెప్తూ కృతజ్ఞత కానుకగా 1000 రూపాయలు కానుకగా ఇచ్చారు. అదేవిధంగా 7-fold బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ వారు నిర్వహించు రివైవల్ మీటింగ్ సెప్టెంబర్ 24వ తారీఖు సాయంకాలం 6 గంటలకు. స్థలం SLN గార్డెన్స్, మా సమాజ సుంకేశ్వర రోడ్. ముఖ్య ప్రసంగికులు WCM కిరణ్ పాల్ గారు. అందరూ ఆహ్వానితులే. స్టాంటన్ స్మారక తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము యూత్ రిట్రీట్ 2025 అక్టోబర్ 2 గురువారం ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ప్రవీణ్ గారు, డాక్టర్ విజయ ప్రీతం గారు. అదేవిధంగా చైల్డ్ ఎవాంజికల్ ఫెలోషిప్ వారు 14వ చిల్డ్రన్ క్యాంప్ గుడ్ న్యూస్ 2025 తేదీలు 29, 30 మరియు అక్టోబర్ 1వ తారీఖులు. రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపాయలు. అందరూ చిన్నపిల్లలందరినీ కూడా పంపి దేవుని దీవెనలు పొందవలసిందిగా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇట్లు కమిటీ సభ్యులు రెవరెండ్ జె ప్రభుదాస్ గారు మరియు వారి కమిటీ సభ్యులు. ఒక వెడ్డింగ్ అనౌన్స్మెంట్ దయచేసి గమనించాం. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. ద థింగ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద లార్డ్. Pulada's Holy Matrimony. We solicit your gracious presence with family and friends on the auspicious occasion of the marriage of our only daughter, granddaughter of late Srimati Akepoga Lakshmikantamma, teacher, and late Sri Puladasu Devadasu, teacher, Chiranjeevi Saubhagavati, P. Pravina, MSc BEd,
CRT KGBF BV Kosagi with Chiranjeevi S. Rajesh MA BA DED SG teacher Kosagi, eldest son of Srimati S. Chittamma and late Sandhyapogu Timothy, Veldurthi, Kurnool district, on Monday 29 September 2025 at 11:30 am. Venue VS Function Hall, Veldurthi, Kurnool district, to be presided by H. Benjamin Pastor, to be solemnized by Reverend Abraham Johan. Yours Srimati A. Rajeshwaramma, SG teacher, Sri P. Lakshmikantarao, Assistant Sub Inspector of Police. మరొక వివాహ ప్రకటన. సిరిచాట్ల వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానము. వివాహము 25/9/2025 గురువారం ఉదయం 11:30 గంటలకు. కర్నూలు జిల్లా పెరవల్లి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీమతి గోవిందమ్మ, కీర్తిశేషులు శ్రీ పకిరప్ప గార్ల మనుమడు శ్రీమతి ఆర్ విజయవాణి, కీర్తిశేషులు పి కిష్టప్ప గార్ల ఏకైక పుత్రుడు చిరంజీవి డాక్టర్ పి సృజన్ స్వరూప్ కుమార్ BDS అను వరుణకు, చిరంజీవి సౌభాగ్యవతి డాక్టర్ పి ఆశా కిరణ్ BDS అను వధువుకు, కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామ వాస్తవ్యులు శ్రీమతి డి శాంతమ్మ, శ్రీ బిచ్ అయ్యన్న గార్ల ఏకైక కుమార్తెకు ఇచ్చి పరిశుద్ధ వివాహం జరుగులాగున పెద్దలు నిశ్చయించారు. కావున తామెల్లరూ విచ్చేసి నూతన వధువులను ఆస్వాదించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా ఆనందింప చేయ ప్రార్థన. వివాహ వేదిక కోల్సెంటిన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం కర్నూలు. అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ H. జీవన్ రావు గారు. వివాహం జరిగించేవారు రెవరెండ్ ఆర్. అనిల్ కుమార్ శామ్యుల్ గారు, రెవరెండ్ డాక్టర్ M. ఆనంద్ కుమార్ గారు. ఇట్లు ప్రేమతో ఆహ్వానించేవారు శ్రీమతి ఆర్. విజయవాణి, కీర్తిశేషులు పి. కృష్ణప్ప గారు. చర్చి డే సందర్భంగా విశ్వశాంతి యూత్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు మనలందరినీ కూడా ప్రేమపూర్వకంగా వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మన సంఘంలో మన ప్రియులు పి. గంగాధర్ గారు కార్యదర్శి, మరియు కె. కృష్ణమూర్తి గారు, ఈ ప్రభాకర్ గారు మన సంఘాన్ని అందరికీ కూడా 107వ చర్చి డే శుభాకాంక్షలు తెలపడం జరిగినది. చివరిగా ఒక చిన్న అనౌన్స్మెంట్స్ అండి. ఒక బాధాకరమైనటువంటి విషయం ఏమంటే, ఈ గత వారంలో మన ప్రియులు శ్రీ ఆర్. అమూల్ బెంజమిన్ గారు ప్రభునందు నిద్రించారు. మంగళవారం రోజు సాయంకాలము మరి మన చర్చ్ డే సందర్భంగా చర్చ్ డే సెలబ్రేషన్స్లో మరి ఫుట్బాల్ గేమ్స్కు వెళ్ళి ఫుట్బాల్తో అందరితో బాగా గడిపి ఇంటికి వెళ్ళి ఉన్నటువంటి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగినది. అక్కడ కనిపించినటువంటి ఫోటో ఒక్క 5 నిమిషాల క్రితము ఆరోగ్యవంతునిగా ఉండి ఈ చివర్లో లెఫ్ట్ సైడ్ చివర్లో ఉన్నటువంటి గ్రీన్ షర్ట్ విత్ బ్లూ జీన్స్ వేసుకున్నటువంటి అమూల్ బెంజమిన్ మరి చర్చి కార్యక్రమంలో మరి చురుకుగా పాల్గొంటూ మరి మొత్తం చర్చ్ మెంబర్స్తోనే కలిసి చివరిగా ఒక ఆ ఫోటో అయిపోయిన 5-10 నిమిషాలకే ప్రభు ఉన్నతమైన పిలుపుని అందుకొని పోయారు. మరి విడబడినటువంటి కుటుంబం కోసం ప్రార్థించండి. మరి వారి యొక్క జ్ఞాపకార్థ కూటము 19వ తారీఖు మన సంఘ ఆలయంలో సాయంకాలం ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. విడబడిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచు మరోసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారని నాకు తెలుసు. ఎందుకంటే ఒక మంచి వర్తమానాన్ని మనము విన్నాం. ఇంకా కూర్చున్నారు, తొందరగా ఈరోజు అయిపోతుంది చర్చ్ డే, ఇంకొక 2 రోజులు ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ టైం నుంచి చర్చ్ డే అయిన తర్వాత కూడా వీ కెన్ ప్లాన్ ఫర్ 1-2 days. సో ఎనీవే ఇట్స్ అ వండర్ఫుల్ టైమ్. ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే అండ్ టుడే, ఈ 3 రోజులు మనం అద్భుతమైనటువంటి ప్రభు సన్నిధిలో గడిపాం. అందును బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సందర్భంలో మనకు మంచి స్పీకర్ని మేడికొండ మనోహర్ గారిని, మరి వారు బిజీ పర్సన్, వారు మరి అసిస్టెంట్ కమిషనర్ అండ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్, వీరు విజయవాడ నుంచి మనల్ని ప్రేమించి దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడనే ఉండి మన కొరకు వర్తించి వర్తమానాలను తీసుకొని వచ్చారు. అందును బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నామండి. మరి ఈ సందర్భంలో ఇంత మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఇన్ని అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, డెకరేషన్స్, కార్యక్రమాలన్నింటినీ మరి ప్రతికూల పరిస్థితులలో, అనానుకూల పరిస్థితులలో, మీకు తెలుసు మనం ఎదుర్కొంటున్న ప్రతికూల అనానుకూల పరిస్థితులు, ఈ పరిస్థితులలో కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాలన్నీ చాకచక్యంగా నిర్వహించినటువంటి మరి కమిటీ చైర్మన్ కందుకూరి రాజారావు గారిని, అలానే
సెక్రటరీ బొరుసు జయకుమార్ని నేను అభినందిస్తున్నాను. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా మనవి చేస్తున్నాం. వీరు ఇరువురు మరి చాలా ఎక్స్పీరియన్స్ లేదు వీళ్ళకి అనుకున్నాము, కానీ వారు ఓవర్ ఎక్స్పీరియన్స్ వల్ల కనిపించింది నాకు. అద్భుతంగా వీరు ఈ కార్యక్రమాలన్నింటినీ చేశారు. కనుక కొన్నిసార్లు అనిపిస్తుంది మనం ఓన్లీ దీస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ డూ అని అనుకుంటాం. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. సమ్టైమ్స్ ఇట్స్ ఆల్సో దేర్. ఏం చేస్తారులే వీళ్ళని అనుకున్నప్పుడు దే విల్ బి పర్ఫార్మింగ్ మోర్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ, అండ్ గాడ్స్ ప్లాన్ అది దేవుని చిత్తంలో అలా జరుగుతుంది. సో దిస్ ఈజ్ వండర్ఫుల్ టైమ్ వి హ్యాడ్. కొన్ని ప్రకటనలు మీకు చేసి నేను ముగిస్తానండి. మనకు తెలిసినట్లుగా లాస్ట్ వీక్ నేను మీకు ప్రకటించాను, కోల్స్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు సంఘము మరి మన చర్చి ఎన్నికలు సెప్టెంబర్ మాసంలో జరగాల్సి ఉంది. ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రక్రియను మీకు చదివి వినిపిస్తాను. కోల్ సెంటీనియల్ తెలుగు బాప్టిస్టు సంఘం కర్నూలు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ 25 to 27 సంఘ సంవత్సరములకు ఎన్నిక ప్రక్రియ 15/9 అంటే రేపు సాయంత్రం సోమవారం సాయంత్రం 6:30 గంటలకు క్రమమైన సాంవత్సరిక స్టాండింగ్ కమిటీ జరుగుతుంది. 17/9/25 బుధవారం సాయంత్రం 6:30 గంటలకు క్రమమైన సాంవత్సరిక కార్యార్థ కూటమి జరుగుతుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ మీటింగ్స్. అండ్ రిగార్డింగ్ ఎలక్షన్స్ 18/9/25 18/9/25 గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్స్ స్వీకరణ. 19/9/25 శుక్రవారం ఉదయం 10 నుంచి ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్క్రూటినీ, సాయంత్రం 5 గంటలకు అర్హత కలిగిన అభ్యర్థుల యొక్క ప్రకటన. 29/25 29 and 25 శనివారం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ. 5 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన. 21 నెక్స్ట్ సండే 21/4/25 ఆదివారము సంఘ ఆరాధనలో పోటీ చేయుచున్న అభ్యర్థుల యొక్క ప్రకటన జరుగుతుంది. 27 శనివారం 27/9/25 శనివారము ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన జరుగుతుంది. అంటే పోలింగ్ అయిన తర్వాత 7 o'clock కౌంటింగ్ అండ్ ఆల్సో డిక్లరేషన్ ఆన్ ద సేమ్ డే. అండ్ 28/9/25 ఆదివారం సంఘ ఆరాధనలో ఎన్నికైన అభ్యర్థులకు ఇన్స్టాలేషన్ ప్రేయర్ జరుగుతుంది, ప్రతిష్టా ప్రార్థన జరుగుతుంది. ఈ విషయాలను మరి కాన్స్టిట్యూషన్ ప్రకారము 2 ఆదివారాలు చదివి వినిపించాల్సింది కనుక ఆ బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. గత ఆదివారం చదివి వినిపించాను, ఈ ఆదివారం కూడా చదివి వినిపిస్తాం. నంబర్ 1 ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ముఖ్యంగా జనరల్ బాడీలో పాల్గొనడానికి, అలానే మరి ఎన్నికలలో పాల్గొనడానికి మీకు అర్హులైనటువంటి వారికి మరి ఒక జాబితా తయారు చేయబడుతుంది. ఆ జాబితా ప్రకారము మీకు ఐడెంటిటీ కార్డ్స్, జనరల్ బాడీకి రావడానికి ఐడెంటిటీ కార్డ్స్ వస్తాయి, అలా ఎన్నికలకి కూడా ఐడెంటిటీ కార్డ్స్ మీ దగ్గరికి వస్తాయి. ఒకవేళ మీకు ఐడెంటిటీ కార్డ్స్, ఐడి కార్డ్స్ మీకు రాకపోతే మీరు ఆఫీస్లో వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. మమ్మల్ని అడిగినా లేకపోతే చర్చ్ వర్కర్స్ని అడిగినా మీకు ఐడెంటిటీ కార్డ్స్ మరి వారు మరి ఇప్పించగలరు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నారు. అయిన తర్వాత అర్హులైనటువంటి మరి లేకపోతే ఎన్నికలలో జనరల్ బాడీలో పాల్గొనడానికి అర్హులైనటువంటి సంఘ సభ్యుల యొక్క జాబితా, క్రమమైన సంఘ సభ్యుల యొక్క జాబితాను రేపు ఉదయము నోటీస్ బోర్డులో వేస్తారు. మరి మీరు వచ్చి చూసుకోవచ్చును. అది టెంటటివ్ లిస్ట్ అండి. దాంట్లో ఏమైనా ఒమిషన్స్ అండ్ కమిషన్స్ కూడా ఉండవచ్చును, కొన్ని అడిషన్స్ ఉండవచ్చు, కొన్ని డిలీషన్స్ కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఎవరైనా మర్చిపోయి ఉంటే లేకపోతే ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీరు చూసుకొని రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నాం ఐడి కార్డ్స్. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీ అందరికీ తెలిసినట్టుగా ట్రెజరర్ రిపోర్ట్ కూడా మీకు జనరల్ బాడీకి వచ్చేటువంటి ఐడి కార్డ్స్ వెంబడి ట్రెజరర్ రిపోర్ట్ కూడా మీ ఇంటికి పంపించబడుతుందని కూడా ట్రెజరర్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ గమనించండి, ప్రార్థించండి. మరి ఈ కార్యక్రమాలన్నింటిలో ప్రభువు మనకు సహాయం చేయాలని కూడా మీరు అనుదిన ప్రార్థనలో గుర్తు చేయాల్సిందిగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముగింపు ప్రార్థన శ్రీ ఆర్ సతీష్ కుమార్ గారు డీకెన్ గారు చేస్తారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. పరిశుద్ధ ఆదివార దినమందు సంఘము 107వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నటకు మీరు అనుగ్రహించిన కృపని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన.
సంఘస్థులందరినీ కూడా ఆశీర్వదించి బలపరచండి నాయన. మీ దాసుని ద్వారా మీరు అందించిన వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్వీకరించుట, స్పందించుట అనే బలమైన సందేశాన్ని మాకు మీ ద్వారా తండ్రి వినిపించిన ఈ దాసుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఆలనాడు దావీదు మహారాజు స్వీకరించి మరి సంఘ ఆలయ నిర్మాణానికి తలంచినప్పుడు దేవుడు దాన్ని మరి ఆనందంగా స్వీకరించి అద్భుతంగా నడిపించి తన కుమారుణ్ణి దావీదు సంతానంలో వారసునిగా పంపించి మరి నిత్య వారసునిగా మమ్మల్ని చేర్చుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, మరి కోల్స్ దొరగారు అలాగే స్టాంటన్ గారు వారు కర్నూలు నగరంలో ఈ సంఘాన్ని నిర్మించాలని ఆలోచించినప్పుడు తండ్రి ఆ ఆలోచనను ఆమోదించి మీరు ఈ సంఘాన్ని స్థాపించి ప్రస్తుతం నాయన 1000కి పైగా కుటుంబాలు మీ సంఘములో తండ్రి ఆరాధించుటకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, నీ దాసుడు అందించిన బలమైన సందేశము ద్వారా ఈ సంఘంలోని ప్రతి కుటుంబాన్ని తండ్రి మరి ఆ సందేశం గుచ్చుకొనులాగున మరి వారి హృదయాలలో మంట రగులుకున్నప్పుడు ఇంకెన్ని సంఘాలు స్థాపింపబడతాయో తండ్రి మేము ఎంతో మరి వాటి కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. ఆ విధమైన మంటను రగిలించి ఈ సంఘము తండ్రి ఇంకా అనేక సంఘాలకు మరి పునాదిరాలుగా ఉపయోగపడినట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ సంఘ వార్షికోత్సవాలన్నింటినీ కూడా తండ్రి మీరు మరి మీ నామ మహిమార్థమై గంభీరంగా జరిగించినందులకు మీకు వందనాలు చెల్లిస్తూ జరగబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా తండ్రి మీ మహిమకరంగా జరిపించమని ప్రార్థిస్తూ మరి ఈ ముఖ్యంగానైనా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి క్రిస్మస్ మరి ఈ చర్చి డే కమిటీ చైర్మన్ గారి రాజారావు గారిని అలాగే సెక్రటరీ జయకుమార్ గారిని కూడా మరి మీరు బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ ఈ కొద్ది మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరం లేచి నిల్చుందాం. సెలవు కీర్తన ఆశీర్వాదం అనంతరం ప్రభు బలలో మనం పాల్గొందాం. కర్తమమ్ము నుదీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము. నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరిక స్తోత్రము చెల్లితుము. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదాలు చేరువచ్చినటువంటి మనందరి పైన, సార్వత్రిక సంఘంపై ఇప్పుడు సదాకాలం తోడేయుండును గాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగా. యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగా. నిన్ను
సన్నిధి కాంతిను దయింపచేసి నీకు సమాధానము కలుగజేయుగాక.